క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పాపం యొక్క తీవ్రత అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. పాపము బహు తీవ్రమైనటువంటి స్థితిలో ఉంది. మానవుని యొక్క జీవితంలో ఎంత లోతుకు పాపము వెళ్ళిపోయింది, ఎంతగా వ్యాపించింది అని దేవుని వాక్యంలో నుంచి ఇప్పుడు మనం చూద్దాం. దేవుని మాటలు మనం ఆలోచన చేస్తే, రక్షింపబడకుండా మంచి కార్యాలు చేయడం లేదా మనుష్యులు, లేకపోతే నీతి కార్యాలు చేయడం లేదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదటిగా. అలాగైతే దేవుని బిడ్డలారు గమనించండి, ఈ లోకంలో మంచివారు చాలా మంది ఉన్నారు, నీతి కార్యాలు జరిగిస్తున్న వారు చాలా మంది ఉన్నారు, పుణ్యకార్యాలు జరిగిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగైతే ఈ పుణ్యకార్యాలు లేకపోతే మంచి కార్యాలు చేసేటువంటి వారు ఉన్నారు, కానీ రక్షణ అనేటువంటిది క్రియల మూలముగా రాదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని మాటలు చాలా స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుతున్నారు, అంతేగాని క్రియల మూలముగా మరి రక్షణ కలగదు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. అలాగైతే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి పాపము మానవుని యొక్క అంతరంగంలో, మానవుని యొక్క జీవితంలో అన్ని భాగాలకి వ్యాపించింది. ఇంకా ఆ పాపము నుండి మానవుడు రక్షింపబడాలి. ఈ జీవితంలోనికి వ్యాపించినటువంటి యొక్క పాపము బహు తీవ్రమైనటువంటి స్థితిలో ఉంది కనుక మానవుడు రక్షింపబడలేడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, యేసు క్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి మాత్రమే మానవుడు రక్షింపబడతాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని హెబ్రీ గ్రంథకర్త ఇలాగూ రాశాడు. పిల్లరా, ఈ యొక్క వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరవలసి వస్తుంది. ఇంకా చూడండి, మరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధింపవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి గనుక. ఎందుకు దేవుని వాక్యము ఇంత లోతులలోనికి వెళ్లాల్సి వస్తుంది, కీళ్లలోకి మూలుగులలోనికి వెళ్ళవలసి వస్తుంది అంటే, అంత లోతుకు పాపము వ్యాపించి ఉంది అని అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, మొట్టమొదటిగా మరి ఎంత లోతుకు వ్యాపించినటువంటి పాపము ఇంత తీవ్రతలో ఉంది అంటే, ఎక్కడెక్కడ వ్యాపించి ఉందో మనము కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి చూడవచ్చు. మొట్టమొదటిగా తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మధ్యలో నుంచి నేను చదువుతూ ఉన్నాను. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి అని వ్రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా మనస్సు ఎలాగుంది అంటే అపవిత్రపరచబడింది. మనస్సును గురించి మనం ఆలోచన చేస్తే, మరి మైండ్ అనేటువంటిది పాడైపోయినటువంటి వారిని మనము ఈ సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. వీడు పిచ్చివాడురా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది మరి అపవిత్రపరచబడింది. దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే చూడండి, మానవునికి దేవుడు ఈ మనస్సును ఎందుకు ఇచ్చాడు అంటే, మరి మానవుని ప్రాణంలో ఒక భాగంగా ఇది ఆలోచనను, తర్వాత గ్రహింపు, అవగాహన, వివేచన, విశ్వాసము కలిగింపజేసేటువంటిది ఈ మనస్సు. అలాగైతే ఈ మనస్సు అపవిత్రపరచబడింది. అప్పుడు విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉంటుంది? అపవిత్రపరచబడినటువంటి విశ్వాసం. లేకపోతే వాని యొక్క వివేచన ఎలాంటి వివేచన ఉంటుంది అంటే అపవిత్రపరచబడినటువంటి వివేచన ఉంటుంది. లేకపోతే గ్రహింపు అనేటువంటిది ఎలాంటి గ్రహింపునిస్తుంది? కల్మషం అయిపోయినప్పుడు అపవిత్రమైనటువంటి గ్రహింపు కలుగు చేస్తుంది ప్రియులారా. కనుక మానవుని యొక్క స్థితి మరి మనస్సును పాడు చేసినట్లుగా, పాపము యొక్క తీవ్రతలో ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో అర్థం చేసుకుంటూ ఉన్నాం.
అందుకనే రోమాపత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఇలాగూ రాస్తూ ఉన్నాడు, మరియు వారి మనస్సులో దేవునికి చోటిగా నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని దేవుని వాక్యంలో రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము, దేవుని చిత్తం ఏమై ఉంది అంటే మనము క్రీస్తు మనస్సు కలిగిన వారముగా ఉండాలని, అంతేగాని దేవుని మాటకు చోటు ఇవ్వనటువంటి మనసుగా ఉండకూడదు, భ్రష్టమైనటువంటి మనసుగా మారకూడదు. దేవుని చేత మనము శుద్ధి చేయబడాల్సినటువంటి వారముగా ఉన్నాం. అలాగే రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇందాక చదివినటువంటి వచనంలోనే తీతుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనము మధ్యలో నుంచి చదువుతూ ఉంటే, వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడింది అని అంటూ ఉన్నాడు. అంటే మనస్సాక్షి, కాన్షియస్. ఈ మనస్సాక్షి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే మనకి ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేయడం కొరకు దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు పిల్లరా. అలాగైతే ఈ మనస్సాక్షి ఏమైపోయిందంట? అపవిత్రపరచబడింది. ఎంత భయంకరమండి! అపవిత్రపరచబడినటువంటి మనస్సాక్షి. అందువలన మానవునికి ఏది తప్పో ఏది రైటో, ఏది మంచో ఏది చెడో తెలియచేయాల్సినటువంటి ఈ మనస్సాక్షి తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను చెప్పేటువంటి స్థితి కనబడుతుంది. కల్మషమైపోయింది కదా మనస్సాక్షి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పాపము ఎంత తీవ్రమైనటువంటి స్థితిలోనికి మానవుని జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోయిందో, ఎంత లోతులలోనికి వ్యాపించిందో ఈ యొక్క పాపం అనేటువంటిది అర్థం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనస్సాక్షి చక్కగా పనిచేస్తే మనము దేవునికి యోగ్యమైనటువంటి వారముగా ఉంటాం, దేవుని మనస్సు కలిగిన వారముగా ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తున్నట్లయితే, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో దావీదు ఉన్న గుహలోనికి వెళ్ళాడు. కానీ దావీదు తన మనస్సాక్షిని బట్టి సౌలు అభిషేకించబడిన వాడు కాబట్టి నేను చంపను అని అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోకించినట్లయితే మన మనస్సాక్షి ఒప్పును తెలియచేసేటువంటిదిగా ఉండాలి. మనస్సాక్షి దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటిదిగా ఉండాలి. అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త 9వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము యొక్క తీవ్రత ఎంత లోతుకు వెళ్ళిందో మానవుని జీవితంలో ఆలోచన చేయండి. మనస్సాక్షి కల్మషమైపోయింది. 3వ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చూడండి, ఇది చిత్తము. మానవుని యొక్క చిత్తం. దేవుని వాక్యం ఏమని బోధిస్తుంది అంటే, పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాసుడైన వానికి తన యొక్క చిత్తం ఉండదు, ఎందుకంటే యజమానుడు చెప్పినట్టు చేయాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపమునకు దాసుడైనటువంటి వాడు పాపం చెప్పినట్టే చేస్తా ఉంటాడు, చిత్తమును నెరవేర్చలేడు ప్రియులారా. కనుక ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటానికి మనము ఇష్టపడిన వారముగా ఉండాలి. సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని జరిగించాల్సినటువంటి వారము. మానవుని యొక్క జీవితం ఏమైపోయిందంటే తన యొక్క ఇష్టం లేకుండా పాపము ఏలుతూ ఉంది. అందుకని పాపమునకు దాసుడైపోయాడు కాబట్టి తన ఇష్టాన్ని నెరవేర్చలేడు. ఇష్టపూర్వకముగా క్రీస్తు ప్రభుని అంగీకరించలేకపోతున్నాడు. ఇష్టపూర్వకముగా తన యొక్క హృదయాన్ని క్రీస్తుకు సమర్పించుకోలేకపోతున్నాడు. ఇష్టపూర్వకముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. కారణం ఏంటంటే చిత్తము అపవిత్రపరచబడింది. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును,
మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగటలేదు. 19వ వచనంలో ఈ మాట చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయుగోరని కీడు చేయుచున్నాను. 20వ వచనం చదువుతున్నాను చూడండి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇంకను నేను కాదు అని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, నేను కాదు మరి నాయందు నివసించుచున్న పాపం, నేను మేలు చేయాలనుకుంటున్నాను గాని మేలు చేయలేకపోతే చేయగోరని కీడును చేస్తున్నాను అంటూ ఉన్నాడు. ఎంత భయంకరమో చూడండి. చిత్తము ఇలాగూ అపవిత్రపరచబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేనటువంటిదిగా కనబడుతూ ఉంది. అందుకనే పౌలు అంటాడు కదా 12వ అధ్యాయములో చూసినట్లయితే 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడుతుంది. మనసులు మారాలి, మనస్సాక్షి పవిత్రపరచబడాలి వాక్యము చేత, క్రీస్తు రక్తము చేత. అంతేకాదు సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని ఎరగవలసిన వారముగా, చేయవలసిన వారముగా ఉన్నాము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియులరా, అలాగైతే 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది అని దేవుని వాక్యము చెప్తుంది. హృదయము అంటే మరి అన్నిటికంటే మోసకరమైనటువంటిదిగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి హృదయం మనం ఆలోచన చేసినట్లయితే మరి హృదయాన్ని గురించి ఇలాగ చెప్పవచ్చు, జీవము యొక్క సంపూర్ణత హృదయం అంటే సంపూర్ణంగా అంతరంగము అని చెప్పవచ్చు. దీనినే అంతరంగ పురుషుడు అని పౌలు మరి ఉపయోగించాడు. కాబట్టి జీవము యొక్క సంపూర్ణత అయినటువంటి హృదయం, ఈ హృదయంలో ఎలాంటి స్థితి ఉంది అంటే మోసకరమైనటువంటి స్థితి ఉంది. అసలు దేవుడు హృదయము అనేటువంటి ఆలయం అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మీరు హృదయం అనేటువంటి మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుని వాక్యంలో మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు తెలియజేస్తున్నా. మన హృదయాలు దేవుని యొక్క ఆలయాలు, మన హృదయాలలో క్రీస్తు ప్రభు నివసించాలి. కానీ మానవుని యొక్క హృదయము ఎలాగుంది అంటే మోసకరమైనటువంటిదిగా ఉంది. ప్రియులారా, మోసకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియలు, నడక, నడవడిక, సమస్త ప్రవర్తన ఈ హృదయంలో నుండి కలుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అపవిత్రమైనటువంటి హృదయంలో పరిశుద్ధుడైనటువంటి వాడు ఎలాగూ జీవిస్తాడు? దేవుడు అన్నాడు కదా, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన యొక్క సహజ నైజములో ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడైతే అపరిశుద్ధమైనటువంటి హృదయంలో ఎలాగూ నివసిస్తాడు? ఈ హృదయం అనేటువంటి దేవాలయం అయితే, దేవుడు నివసించేటువంటి ఈ యొక్క దేవాలయంలో అపవిత్రత ఉంటే ఎలాగూ ఆయన నివసింపగలడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన అపరిశుద్ధమైనటువంటి స్థలములలో ఆయన నివసింపడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మరి హృదయము మోసకరమైనటువంటిదిగా కనబడుతూ ఉంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభు మనకు అర్థం చేస్తూ ఉన్నాడు. లవోదికీయ సంఘానికి ప్రకటన గ్రంథములో ఇలాగూ ఆయన 3వ అధ్యాయము 20వ వచనంలో గనక మనము చూసినట్లయితే మాట వ్రాయబడింది చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చక్కని మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి, క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉండాలి అంటే మరి పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగి ఉండాలి. అందుకని ఆయన తలుపు యొద్ద నుండి తడుతూ ఉన్నాడు, తలుపు యొద్ద నిలిచిండి తట్టుచూ ఉన్నాడు. అది హృదయం అనేటువంటి తలుపు. హృదయం అనేటువంటి తలుపు యొద్ద క్రీస్తు ప్రభు నిలిచుండి తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే ఆ స్వరము విని తలుపు తీస్తాడో వారితో కూడా ఆయన సహవాసము చేయడానికి
ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, హృదయం అనేటువంటి తలుపును తెరవాలి. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు, తలుపు యొద్ద ఉన్నాడు. ఆయన నీతో కూడా సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే యేసు క్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించాలి అంటే ఆ పై మాటలలో రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, నేను ప్రేమించి వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుని హృదయంలోనికి రావాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మారు మనసు పొందవలసినటువంటి అవసరతను గురించి, నీ మనస్సును మార్చుకోవలసినటువంటి స్థితిని గురించి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకని అంటాడు కదా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము విని తీసిన వారితో నేను సహవాసము చేస్తాను అంటున్నాడు. కనుక ఈ మాటలు ఆలకించినటువంటి మన జీవితాలలో దేవుని బిడ్డలారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు. మన హృదయాలు తెరిచి మన మనసులను మార్చుకొని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించాలి. చూడండి, పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైనటువంటిదిగా మన హృదయాంతరంగాలలోనికి వ్యాపించిందో అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. హృదయం కూడా మోసకరమైనటువంటిది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆఖరిగా నేను మీకు తెలియజేస్తున్న మాటను గమనించినట్లయితే చూడండి, మరి ఆత్మ, స్పిరిట్. మరి ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే నేను ఈ మాట చదువుతాను, మీరు వినండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి అనేటువంటి మాట. ఆత్మ కల్మషమైపోయింది. చాలా మంది అనుకుంటున్నారు ఆత్మ పవిత్రమైనది, ఆత్మ కల్మషము ఉండదు, ఆత్మకి ఎప్పుడు కూడా పాపం అంటదు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అది సరైనటువంటి ఆలోచన కాదు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే ఆత్మ కల్మషమైనట్లుగా దేవుని వాక్యములో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మని ఎందుకు ఇచ్చాడు మానవునికి అంటే, మానవుని యొక్క జీవితానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఒకరిని జీవింపచేయు జీవా సూత్రము. ఇది ఆత్మ అంటే అర్థం. ఇది జీవింపచేయడానికి దేవుడిచ్చినటువంటి లైఫ్ ప్రిన్సిపల్. ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది పాడైపోయింది, అపవిత్రపరచబడింది. మరి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, మనం ఎలాగూ జీవించాలో దేవుడు మనకు ఒక నియమాన్ని ఇస్తే ఆ నియమమే కల్మషం అయిపోతే మానవుని స్థితి ఎలాగుంటుందో ఆలోచన చేయండి. అంటే పాపము యొక్క తీవ్రత అర్థమవుతుందా? పాపము ఎంత లోతుగా తీవ్రతలోనికి వెళ్ళిపోయింది, లేకపోతే పాపము ఎంత కల్మషము కలుగు చేస్తూ ఉంది మానవుని జీవితంలో. ఆత్మను సహితము మరి అపవిత్రపరచబడినటువంటి స్థితి మనకు దేవుని వాక్యము అర్థం చేస్తూ ఉంది. పిల్లరా, నేను ఈ మాటను ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటా. మరి చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. గాలిపటాలు ఎగరేసినప్పుడు పైకి ఎగిరిన తరువాత కొన్ని గాలిపటాలు చక్కగా నిలబడి ఆడుతూ ఉంటాయి పైన. వాటిని చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎగరేసేటువంటి పిల్లవాడు కూడా ఆనందంగా ఉంటాడు. కానీ కొన్ని గాలిపటాలు ఎలాగుంటాయంటే పైకి వెళ్తాయి కానీ ఎగురుతాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గిరిగిలు కొడతా ఉంటాయి. కారణం ఏంటి అంటే దానికి సూత్రము సరిగా ఉండదు. అంటే దాని యొక్క ప్రిన్సిపల్ మరి కల్మషమైపోయింది. కనుక మానవుని స్థితి కూడా ఇంతే. మానవుని యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. దేవుడు మనకు ఒక లైఫ్ ప్రిన్సిపల్ని ఇచ్చాడు.
ఇది ఎప్పుడైతే కల్మషం అయిపోయిందో, అపవిత్రం అయిపోయిందో, ఇక మానవుని యొక్క స్థితి ఎలాగుంటది? ఆ గాలిపటాలు గిరికీలు కొడుతున్నట్టుగా మానవుడు అపవిత్రమైనటువంటి జీవితంలో తిరుగుతూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, ఆత్మానుసారమైనటువంటి వాడు ఆత్మ విషయాల మీద మనసు ఉంచాలి. శరీర సంబంధి అయినటువంటి వాడు శరీర కార్యాల మీద మనసు ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి వారుగా, క్రీస్తుతో కూడా మరి సహవాసము కలిగిన వారుగా, దేవుని సంబంధమైనటువంటి విషయాలలో మనము దినదినము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ఆత్మీయ సత్యాలను మనము గ్రహించి దేవుని చిత్తానికి లోబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఆయన మనకు ఆత్మను అనుగ్రహించాడు. అయితే పాపము ఎంత తీవ్రమైనటువంటిదో అర్థం చేసుకోండి. అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మను కూడా కల్మషము చేసేసింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనెందుకు ఈ మాటలు జ్ఞాపకము చేస్తున్నానంటే, మానవుని జీవితంలో పాపము ఎంతగా వ్యాపించి ఉంది. మానవుడు దేవుని యొద్దకు రావాలంటే ఎలాగూ వస్తాడు? లేకపోతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించటానికి మనస్సు లేనివాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యానికి లోబడి వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే మరి వారి జీవితాలలో నెమ్మది లేనటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. వారి జీవితాలు సమస్యలతో ఉండినటువంటి జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. వారి యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా వేదనలతో ఉంటూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటంటే శాంతి, సమాధానము, సంతోషము, విశ్రాంతి లేనటువంటి జీవితాలుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే పాపము యొక్క తీవ్రత మానవుని జీవితంలో ఇంత లోతుకు వెళ్ళిపోయింది, ఇంతగా ఇంకిపోయిందని చెప్పవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఈ పాపము అనేటువంటి తీవ్రతలో నుండి ప్రతి మానవుడు బయటికి రావాలి. అందుకని యేసు క్రీస్తు ప్రభు పిలుపునిచ్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు గనక చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.